ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మరణాలు గుండె సమస్యల వల్లనే సంభవిస్తున్నాయని సమాచారం. గుండె సమస్యలకు ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒత్తిడి, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, పొల్యూషన్, పాత వ్యాధుల చరిత్ర, ఊబకాయం వంటివి. ఎదురయ్యే గుండె సమస్యల విషయానికి వస్తే కరోనరీ ఆర్టరీ డిసీజ్, అరిథ్మియా, గుండె కండరాల సమస్యలు, గుండె కవాట సమస్యలు వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు తినటం వల్ల గుండె ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది. పెరుగులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయి. ఇవి గుండెపోటు రాకుండా చూసుకుంటాయి. బీపీ ఎక్కువగా ఉంటే రక్తనాళాల మార్గం సంకోచించి గుండె మీద ఒత్తిడి పెరుగుతుందని తెలిసిన విషయమే కాబట్టి తినే ఆహారంలో పెరుగు చేర్చుకోవటం తప్పనిసరి. వాల్నట్స్ అనేవి చెట్ల ద్వారా వచ్చినవి కాబట్టి వీటికి సహజంగానే ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఉంటుంది. వీటిలో గుండెకు మేలు చేసే కొలెస్ట్రాల్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగానూ ఉంటుంది. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి తోడ్పడేవి. రోజుకు అరకప్పు వాల్నట్స్ తినేవారిలో రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు తగ్గుముఖం పడుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాల్నట్స్ తినడం మంచిదని నిపుణుల సలహా. చిక్కుడు జాతి కూరగాయల్లో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు 2 రకాల పీచులు ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన భావన కలిగిస్తూ బరువు అధికంగా పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, అధిక బరువు రెండూ గుండె జబ్బు ముప్పు కారకాలే. సముద్ర చేపల్లో హాని కలిగించే సంతృప్త కొవ్వు తక్కువ. గుండె స్థిరంగా కొట్టుకోవడానికి, రక్తపోటు తగ్గడానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయటానికి తోడ్పడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగానే ఉంటాయి. పాలకూర వంటి ఆకుకూరలతో నైట్రేట్లు లభిస్తాయి. వీటిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగటానికి, రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరలో వృక్ష రసాయనాలు, పీచు, రక్త